జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనల గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం సిద్దిపేట ఐడీఓసీలో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె హైమవతితో కలిసి జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ఆత్మ కమిటీ చైర్మన్ సభ్యులు డిపిఆర్ఓ రవికుమార్, ఐఎన్పిఆర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపాల్, జర్నలిస్టులు, మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది, తిరుపతి నాయక్, రాంబాబు, రాములు, మల్లికార్జున్, మహేష్, బావోద్దీన్, సీరజ, రేణుక, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయలకు పెంపు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ప్రభుత్వ విద్య, వైద్యం బలోపేతం, మహిళల అభివృద్ధికి తదితర అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని పేద ప్రజలు చేరడంలో మీడియా ముందుకు రావాలన్నారు. Actually, first time address చేస్తున్నా ఇంతమంది ప్రెస్ వాళ్ళను. So it is an honor for me to come and address all the press people. మీరందరూ కూడా ఇప్పుడే రఘునందన్ రావు గారు చెప్పినట్టు జర్నలిస్ట్ సమస్యలు ఉన్నాయి. యాక్చువల్లీ మీడియా వారు నేను ఎక్కడ కూడా చెప్పుకోను నేను మీడియా ఓనర్ అని, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఓనర్. యాక్చువల్లీ ది సంబడి ఎల్స్ ఇండిపెండెంట్లీ మేనేజ్ చేస్తారు. నాకు ఒక తపన ఉండే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజులలో తెలంగాణ పేపర్ న్యూస్ ఛానల్ లేకుండే, సరే ఐ మీన్ పెద్ద ఎత్తున తెలంగాణ న్యూస్ ఛానల్ పేపర్ లేకుండే అని చెప్పి ఆ రోజులలో కేవలం తెలంగాణ సమస్యలు మాట్లాడటానికి తెలంగాణ ఇతర న్యూస్ ఛానల్స్ ఏదైతే ఆంధ్ర నుంచి ఉండేనో వారికి పోటీగా చేయాలని చెప్పి ఒక తపనతోని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది చెప్పినారు మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారు, ఎందుకు వస్తున్నారు ఈ బిజినెస్లో అని చెప్పి. కానీ నాకు తెలంగాణ పైన ఏదైతే విశ్వాసం ఉండేనో, మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్టన్నారు, లేదు ఏది ఉన్నా కానీ మనము సరిగా నడిపిస్తాము, దీన్ని ప్రొఫెషనల్గా నడిపిస్తామని చెప్పి ఆ రోజులలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆల్సో ఓన్లీ బికాజ్ ఇట్ వాస్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్. ఈ రోజు కూడా అది టోటలీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఉంటుంది. నేను సైడ్స్ తీసుకోకుండా ఈ ప్రెస్ని ముందుకు నడపాలని చెప్పి నాకు ఒక థాట్ ఉంటుంది. 5%, 10% కొద్దిగా నాకు అనుకూలంగా వేస్తుంటారు రిపోర్ట్స్, కానీ నా వ్యతిరేకంగా కూడా వేస్తుంటారు మా వాళ్ళు. సో ఐ హ్యావ్ నో గ్రౌస్ అగేన్స్ట్ దాట్. సో మీరు ఈరోజు మీడియాకి యాక్చువల్లీ ప్రస్తుతం ఒక కాషన్ అన్నమాట మీడియాకి. యు ఆర్ ఎట్ అ క్రాస్ రోడ్స్. మీడియా ఈజ్ అట్ అ క్రాస్ రోడ్స్. ఎందుకంటే మొదలు ఉన్నట్టు మీడియా ఈ రోజులలో అంత పీపుల్కి మెసేజ్ పోవడము, పీపుల్కి ఏదైతే కమ్యూనికేషన్ రావడమో ఇప్పుడు మీడియా ద్వారా పోవటం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు సోషల్ మీడియా అయిపోయింది. ఇప్పుడు జనరేషనల్ చేంజ్, కొత్త జనరేషన్స్ వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద న్యూస్ చదవాలన్నా మాకు చిన్న న్యూస్ రావాలి, మాకు ఇమ్మీడియట్లీ న్యూస్ రావాలి. మా నాన్నగారు ఎప్పుడైతే రాజకీయాల్లో ఉన్నారో అప్పుడు ఎవరైనా విమర్శలు చేసినప్పుడు నెక్స్ట్ డే కౌంటర్ ఉంటుండే, కానీ ఈ రోజులలో యూ కెనాట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే. అప్పటి వరకు మెసేజ్ పోతుంది, సిస్టమ్ సెట్ అయిపోతుంది. సో ఎవ్రీబడి ఈజ్ వాంటింగ్ మీడియా డిపెండింగ్ ఆన్ సోషల్ మీడియా. అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియా ఇస్ నాట్ రెగ్యులేటెడ్. మీడియా హౌసెస్ ఆర్ ఆల్ రెగ్యులేటెడ్. ఎవరో ఉంటారు, చూస్తారు ఈ న్యూస్ కరెక్టా లేదా, లేకుంటే రేపు డిఫమేషన్ సూట్ లేకుంటే కంపెన్సేషన్ సూట్స్ ఉంటాయి. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేనేజ్మెంట్కి. కానీ సోషల్ మీడియాలో ఎవరికి ఎట్లా తోచినా అది దే ఆర్ పుట్టింగ్ ద న్యూస్. సో మీడియాకు కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది ఈ కరెంట్ సిచ్యువేషన్స్లో. ఈ ఛాలెంజ్ని మీడియా వాళ్ళు కూడా ఎట్లా రెలవెంట్ కావాలి ఆలోచించే అవసరం ఉంది. బికాజ్ మీ అందరు తెలుసు, మేము కూడా పర్సనలీ వీఆర్ గోయింగ్ త్రూ దిస్. రెవెన్యూస్ అన్ని తక్కువైపోతున్నాయి మీడియా హౌస్కి. ఇంతమంది రెలవెంట్ ఈ రోజులలో ఉండాలంటే యూ హ్యావ్ టు చేంజ్. నా ఒపీనియన్ ప్రకారంగా వీ హ్యావ్ టు చేంజ్. అందరం కూడా ఈ కొత్త ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో దీన్ని రెస్పాన్సిబుల్ చేస్తూ మన ఈ మీడియా హౌసెస్ చేయొచ్చు. అది యాక్చువల్లీ ఈ మీడియా హౌసెస్
మీరు కూడా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు